సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించారు. ఆయనకి ఇక 14 రోజుల పాటు జైల్లో రిమాండ్లో ఉంచుతారు అనుకుంటున్న సమయంలో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద వాదోపవాదాలు సాగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కి వర్తించవని కోర్టు తేల్చి చెప్పింది. అల్లు అర్జున్ నటుడైనంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అల్లు అర్జున్ కి కూడా జీవించే హక్కు ఉందని పేర్కొన్న హైకోర్టు కేవలం నటుడు కాబట్టి 105B, 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్ కి ఆపాదించాలా అని పోలీసులను ప్రశ్నించింది. రేవతి కుటుంబంపై హైకోర్టుకు సానుభూతి ఉందని, అంత మాత్రాన నేరాన్ని నిందితుల మీద రుద్దలేమని వ్యాఖ్యానించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఎట్టకేలకు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ లభించింది. దీంతో అల్లు అర్జున్ ను చంచల్గూడ జైలు నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. ఇక ఈ కేసుని వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. జైల్ సూపరింటెండెంట్ కు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అర్నబ్ గోస్వామి తీర్పు ఆధారంగా అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులు విధించింది. పోలీసుల విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ కు ఇచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమేనని లాయర్లు చెబుతున్నారు. 4 వారాల మధ్యంతర బెయిల్ లభించింది. ఈలోపు రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పు ఆధారంగా బెయిల్ మంజూరు చేసినట్లుగా న్యాయమూర్తి తెలిపారు. జైల్ సూపరింటెండెంట్ కు అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని, తీర్పు కాపీని చదివి అరెస్టు వరకు దారితీసిన పరిణామాలను రికార్డ్ చేశారు న్యాయమూర్తి. అరెస్ట్ అయిన తర్వాత వ్యూహాత్మకంగా సీనియర్ లాయర్లను రంగంలోకి దింపిన అల్లు అర్జున్ హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. దాంతో హైకోర్టు అంగీకారం తెలిపింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.